హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు బ్యాచులర్ రూమ్లో చికెన్ ఎలా వండాలి వితౌట్ బగారా సామాన్ ఇవన్నీ చూద్దాం. ముందుగా హాఫ్ కేజీ చికెన్ ట్రై చేద్దాం. నేను కూడా ఫస్ట్ టైం వండుతున్నాను. ఓకే, అండ్ ఈ చికెన్ బాగా ఫ్రెష్గా కడుక్కోవాలి. మా ఇంట్లో మా మమ్మీ వాళ్ళు వండేటప్పుడు చూసిన అదే ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం. బాగా ఫ్రెష్గా అడిగేసుకున్నాను నేను ఆల్రెడీ. నెక్స్ట్ ఒక 2 ఉల్లిపాయలు కడిగేసుకున్నాం, ఒక 3 పచ్చిమిర్చి. ఓకే, గంజు పెట్టేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. స్టవ్లో ఆయిల్, గంజులో ఆయిల్ కంటే ముందు ఫస్ట్ మనం ఇక్కడ చికెన్ని ముందుగానే కొంచెం సైడ్ పెట్టుకుందాం. ఎట్లా అంటే కారం వేసుకుందాం ఒక 2 స్పూన్స్, తర్వాత అల్లం, ఉప్పు అవన్నీ వేసి మిక్సీ కలిపేసుకుందాం. మినిట్. ఓకే, 2 స్పూన్లు కారం అండ్ 1 స్పూను సాల్ట్. తర్వాత తక్కువ ఉంటే వేసుకుందాం. ఇది మరీ ఎక్కువ అయిపోద్దాము, చూద్దాం. మా ఏదో వాళ్ళు తింటారు, ఇక తింటారు ఇలా అనుకుంటే ఇలానే ఉంటుంది. నెక్స్ట్ అల్లం వేద్దాం, ఒక 1 స్పూన్ అల్లం. ఇది బాగా మిక్సీ వేసుకొని అంటే కలిపేసుకొని మనం సైడ్కి పెట్టుకుందాం. ఎందుకంటే డైరెక్ట్గా స్టవ్ వెలిగించుకొని దాంట్లో వేసేస్తే అయిపోతుంది. వాళ్ళ ఇంట్లో ఇలానే వేసుకుండే. మా రూమ్లో 3 ఉంటాం. వాడు ఇంటికి వెళ్ళిపోయాడు, ఇంకోటి జెప్టో కొట్టుకుంటున్నాం. మనం ఐటీ జాబ్ చేసుకుంటూ ఉంటాం. ఇలాంటి వీడియోలు చేసుకో ఆయన సైడ్ బిజినెస్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇట్లా చేస్తున్నాం. ఓకే, కలిపేసుకున్నాం గట్టిగా. ఒక 10 నిమిషాలు 5 మినిట్స్ పక్కకు పెట్టుకుంటే సెట్. ఒక చిటికెడంతా పసుపు కూడా వేద్దాం, కొంచెం వేసుకొని కలిపేసుకున్నాం. ఇందాక మనం మిర్చి ఉల్లిపాయ కడిగేసుకున్నాం కదా, అది ఒకసారి కడిగేసుకుందాం. కడిగేసుకొని మనం ఇక ప్రిపేర్ చేద్దాం, స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఉల్లిపాయల్ని మిర్చిని దీంట్లో వేసేద్దాం, చికెన్లో. ఎందుకంటే ఇది మనం ఆయిల్ వేసుకొని ఇది వేయించి ఇదంతా మనతోటి కాదు, సో వైల్డ్గా అండ్ మన కూడా వదలదు. ఇప్పుడు ఈ లవంగాలు వేసుకుందాం, ఒక 4 to 5 వేసుకోవాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ మిర్చి కడిగేసాను, ఆ కారం అది బాగానే ఘాటు ఉంటుంది. 4 to 5 అనేది సరిపోద్ది. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ పోసుకొని మిక్స్ చేసుకుందాం. ఆయిల్ సరిపోద్ది, మొత్తం మిక్స్. డైరెక్ట్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దానిలో వేసేసాం. మూత పెట్టుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడకనియాలి కాసేపు. ఇప్పుడు మనం కొత్తిమీర చిన్నగా కట్ చేసుకున్నాం. చాలా వేసుకుంటాను నేను, నాకు కొత్తిమీర అంటే బాగా ఇష్టం. నేను మొత్తం వేసుకుంటున్నాను ఇది. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకున్నాం నార్మల్గా. తర్వాత దించేటప్పుడు ఇంకొంచెం వేసుకుంటే సరిపోతుంది. కలుపు ఎందుకంటే మాడిపోతుంది.
ఒక 10 మినిట్స్ అట్లా ఉంచుకొని కొంచెం ఉడికాక కొన్ని వాటర్ వద్దాం, లేదంటే అదే నార్మల్గా వాటర్ ఫామ్ అవుతుంది చూద్దాం. ఈ మూత పైన కొన్ని వాటర్ పోసుకుందాం. ఇవే దాంట్లో పోస్తే సరిపోతుంది ఎసరులాగా. 10 మినిట్స్ అవుతుంది నేను పెట్టేసి. వాటర్ దాంట్లో వద్దు, అంటే మాడిపోద్ది. ఆల్రెడీ దీంట్లో వాటర్ ఫామ్ అయిపోయాయి, మనం వాటర్ పోయాల్సిన అవసరం లేదు. అది ఇంకా ఉడికిపోయింది. ఇంకొక 10 మినిట్స్, ఇంకొక 5 మినిట్స్ ఇస్తే మన చికెన్ రెడీ. చూద్దాం ఎలా ఉంటుందో, టేస్ట్ చేద్దాం. ఎలా ఉందో టేస్ట్ ఒకసారి చేసి చూద్దాం. సాల్ట్ గట్టిగానే పడినట్టుంది, కొంచెం ఉప్పులాగా అనిపిస్తుంది. నేను ఇప్పుడు దగ్గరికి రానియాలి, లేదంటే కొన్ని దాన్ని ఏమంటారు టమాటో కట్ చేసుకొని ముక్కలు వేసుకుంటే బాగుంటుంది. కానీ కట్ చేసి ఒక్కలేదు, ఏంటి తింటారో లేకుండా లేదు. ఓకే, చాలా బాగా ఉడికింది. ఇప్పుడే ఒక పీస్ టేస్ట్ చేసిన. మనం ఇప్పుడు చికెన్ మసాలా వేసుకున్నాం. ఓకే, సరిపోద్ది. మనం మసాలా నచ్చవు, బట్ అండ్ ఫినిషింగ్ టచ్, దించే ముందు కొత్తిమీర వేసుకుంటే సెట్టు. అండ్ మన చికెన్ అయిపోయింది. గార్లిక్ వేసుకున్నాం, కొత్తిమీర, ఫినిష్ అయింది. ఇంకా మూత పెట్టేసుకొని రైస్ పెట్టేసుకున్నాం. ఓకే, బాయ్.